నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. అరకు కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధిపై తక్షణ చర్యలు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు. మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఆర్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అమిత్ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ పాత నేరస్తులపై నిఘా, కౌన్సిలింగ్ తప్పనిసరి అని సూచించి కేసుల దర్యాప్తు, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందించిందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం, అరకులో కాఫీ తోటల నష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి శాసన మండలిలో వివరించారు. నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ స్థాయిలో పంట నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశారని, ఆ నివేదికల ఆధారంగా అర్హులైన రైతులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేశామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 2014 వరకు పత్తి, వేరుశెనగ, వరి, చెరకు పంటలకు హెక్టార్కు 12,000 ఇన్పుట్ సబ్సిడీని అందజేశారని, 2014లో తెదేపా ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని హెక్టార్కు 17,000 వరకు పెంచినట్లు వివరించారు. అయితే గత వైసీపీ పాలనలో ఆ మొత్తాన్ని తిరిగి 12,000 వరకు తగ్గించారని మంత్రి పేర్కొన్నారు. ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాయి. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఒకసారి చూస్తే హెక్టార్ కింద ప్రతి పంటకి ప్రభుత్వం నిర్ధారణ చేస్తుంది ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి. అధ్యక్ష, పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు అధ్యక్ష 2014 వరకు ఒక హెక్టార్కి 12,000 రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చాయి అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 రూపాయలు హెక్టార్కి సరిపోవడం లేదని చెప్పి 17,000 రూపాయలు హెక్టార్కి పెంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఒకసారి ఇన్పుట్ సబ్సిడీ ఏ ప్రభుత్వాలు ఇచ్చినా సరే పెంచకంటా ఉంటారు. ఒకవేళ పెంచాలంటే ₹2 పెంచుతారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు రివర్స్ ప్రభుత్వం నడిచింది. ఎంత బాధ కలిగిందంటే ఈ రోజు మాట్లాడుతున్నారు. వాస్తవాలు వినండి, మీరు అడగండి, మళ్ళీ మీరు అడగండి. ప్రతి దానికి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఒక హెక్టార్కి పత్తి, వేరుశెనగ, వరి, చెరక్కి 17,000 రూపాయలు హెక్టార్కి ఇస్తే ఈ పెద్ద మనుషుల పరిపాలనలో 17,000 నుంచి మళ్ళీ 12,000కి తగ్గించారు అధ్యక్ష. 17,000 నుంచి పెంచాలి, కానీ 17,000 నుంచి 12,000కి తగ్గించారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. అరకు కాఫీ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధి పరిమిత స్థాయిలో మాత్రమే గుర్తించబడిందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం సుమారు 1.3 లక్షల హెక్టార్లు కాఫీ సాగు జరుగుతుండగా కేవలం 60.8 హెక్టార్లు మాత్రమే ఈ వ్యాధి ప్రభావం కనిపించిందని ఆయన తెలిపారు. సమస్య గుర్తించిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి శాస్త్రవేత్తలు, అధికారులు, కాఫీ బోర్డు ప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ ప్రారంభించిందని చెప్పారు. నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి
జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, కోర్టు వ్యవహారాలు, నాన్ బెయిల్స్ వారంటీలు అమలు, చర్యలు వంటి వివిధ అంశాలపై పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పలు కీలక అంశాలపై చర్చించి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మిస్టరీ షీట్లు మరియు నేరస్తుల కౌన్సిలింగ్ నిర్వహణపై సమీక్షించారు. ప్రజల నుంచి అందిన పీజీఆర్ఎస్ వినతుల పరిష్కార స్థితిని సమీక్షించి ప్రతి వినతిని చట్టపరంగా సమయపాలనతో పరిష్కరించాలని సూచించారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్, విజిబుల్ పోలీసింగ్, ఎన్ఫోర్స్మెంట్ తదితర అంశాల్లో అధికారులు వారి పనితీరును సమీక్షించారు. ముఖ్యమైన పెండింగ్ కేసులు దర్యాప్తుపై ఆరా తీస్తూ పెండింగ్నకు గల కారణాలు, దర్యాప్తులో పాటించవలసిన నియమాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీర్ఘకాల పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసులు సహా అన్ని హెడ్లలో యుఐ కేసుల స్థితిని సమీక్షించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ అమలు చేయాలని, నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో రాజీ కేసులు పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎఫ్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ సమయంలోనూ కేవలం 7 ఐపీఎఫ్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని తెలిపారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. సైదరాబాద్, మల్కజ్గిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనర్, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎఫ్ అధికారులు అవసరం ఉందని వివరించారు. 3వ క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎఫ్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాలని కోరారు. ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకులు లొంగుబాటు, వారి పునరావాసం అంశాలను చర్చించారు. గత 2 ఏళ్లలో తెలంగాణ పోలీసింగ్లో గణనీయమైన మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కోరారు. అభయం యువజన సేవా సంఘం వారు సంతబొమ్మాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. సంతబొమ్మాలి మండలం నౌపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సంతబొమ్మాలి కేజీబీవీ, దండగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోటబొమ్మాలి కేజీబీవీ పాఠశాలలో అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 281 మంది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్రతి విద్యార్థికి ప్లాంకు, పెన్ను, పెన్సిల్ పంపిణీ కార్యక్రమం చేసినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు. టెక్కిలి పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సుమారు 1500 మందికి స్టేషనరీ పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మా అభయం యువజన సేవా సంఘంపై నమ్మకంతో ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన దాతలందరికీ అభయం యువజన సేవా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభయం యువజన సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు, సంఘ సభ్యులు ధర్మవరపు పూర్ణాచారి, అద్దాల వీరభద్రాచారి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి మొత్తం 20 పంచాయతీలలో సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు సమక్షంలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చర్ల నియోజకవర్గం సమన్వయకర్త విశ్వక్షేణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో మొత్తం 20 పంచాయతీలలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు మరియు ముఖ్యంగా రణస్థలం మండల హెడ్ క్వార్టర్ దుర్గాసి రామారావు, వైఎస్ఆర్ పార్టీ నుండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి వడ్డాల శ్రీనివాసరావు, తాళ్లబత్తుల పైడిరాజు, బంకు నాయుడు, లావేరు మండల టీడీపీ అధ్యక్షులు దుర్గాసి రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు అందవరపు వెంకటసాయి ఆశీస్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు అందవరపు వెంకటసాయి ఆశీష్ కుటుంబ సమేతంగా దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అన్నదాన పథకం నిమిత్తం ₹1,00,000 చెక్కును ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ కి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను మరియు చిత్రపటంను అందజేశారు. నరసన్నపేట మండలం దోకలపాడు గ్రామంలో గ్రామదేవత అమ్మవారి ఆలయ నిర్మాణానికి సర్పంచ్ దంపతులు శంకుస్థాపన చేశారు. నరసన్నపేట మండలం దోకలపాడు గ్రామంలో గ్రామదేవత అమ్మవారి ఆలయ నిర్మాణానికి సర్పంచ్ అల్లు అసిర్నాయుడు దంపతులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులంతా నిధులు సమకూర్చుకుని నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ అసిర్నాయుడు తెలియజేశారు. నరసన్నపేట పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు పోలీసుల సమక్షంలో ఎటువంటి అవకతవకలు లేకుండా సజావుగా కొనసాగుతున్నాయి. నరసన్నపేటలో ఇంటర్మీడియట్ పరీక్షలు పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి అవకతవకలు లేకుండా సజావుగా కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా పోలీసులు తనిఖీలు చేసి వారిని పరీక్షా కేంద్రాలకు తరలిస్తున్నారని ఎస్ఐ బి గణేష్ తెలిపారు. ఈ చర్యల ద్వారా పరీక్షల పవిత్రతను కాపాడేందుకు అధికారులు సమిష్టి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. నరసన్నపేట మండల కేంద్రంలోని శ్రీరామ గీతా మందిరంలో లక్ష్మీ సహస్రనామ పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నరసన్నపేట మండల కేంద్రంలోని శ్రీరామ గీతా మందిరంలో గురువారం పాల్గొని మాస ఉత్తర నక్షత్రం సందర్భంగా లక్ష్మీ అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మీ సహస్రనామ పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి సూరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి అనంతరం పారాయణం కొనసాగించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. నరసన్నపేట మండలం తామరపల్లి జాతీయ రహదారి వద్ద లైట్లు వెలగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు. నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రహదారిలో గత నెల రోజులుగా లైట్లు వెలగకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి ద్వారా టెక్కల వైపు వెళ్లే ప్రధాన రహదారికి చేరుకోవాల్సి ఉండడంతో రాత్రి వేళల్లో చీకటిగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులకు తెలియజేసిన ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. అక్రమంగా తరలిస్తున్న 32 కిలోల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి బెంగళూరుకు ఇచ్చాపురం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 32 కిలోల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వారిలో 4 మహిళలు 1 పురుషుడు ఉన్నట్లు గుర్తించారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా వీరిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుండి గంజాయిని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక 5 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క బ్యాగును సోదా చేయగా వాళ్ళ దగ్గర సుమారు 32 కేజీల గంజాయి దొరకడం జరిగింది. ఆ 5 వ్యక్తుల్లో 4 మహిళలు, ఒక అతను పురుషుడు. ఈ 5 కూడా కంధమాల్ డిస్టిక్ ఒడిశా స్టేట్ కి చెందిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వీళ్లు ఈ 32 కేజీల గంజాయిని తమ రాష్ట్రంలో గల రాధాకాంత దిగార్ కంధమాల్ డిస్టిక్ లో తీసుకుని అతని యొక్క డైరెక్షన్ ప్రకారం బెంగళూరులోని అప్పచెప్పడానికి పట్టుకెళ్తున్నారు. వీళ్లు తీసుకెళ్లడానికి ఒక్కొక్క వ్యక్తికి 5,000 ఇవ్వడానికని ఒప్పుకోవడం జరిగింది. వీళ్లు అక్కడి నుంచి బస్సు మార్గంలో రోడ్డు మార్గం కూడా ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురంలోని ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి సన్నద్దమవుతున్న తరుణంలో ఇచ్చాపురం పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. జాబ్ మేళ ద్వారా యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. నరసన్నపేట పట్టణంలోని ఎల్వీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 11 పరిశ్రమలకు సంబంధించిన ఉద్యోగాల కల్పనకు జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన హాజరై జాబ్ మేళను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువత కూడా మంచి అవకాశాలు పొందేలాగా ఇటువంటి జాబ్ మేళా తరచుగా నిర్వహించడం అవసరమని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ ప్రతిభను నమ్ముకుని ధైర్యంగా ముందుకు సాగాలని, ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. అలాగే యువత నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకోవాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వాటిని ఉపయోగించుకోవాలని విద్యార్థులకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట సారవకోట మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్, కత్తిరి వెంకటరమణ, నరసన్నపేట వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తిమ్మ చంద్రశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, పలువురు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో ఆరోగ్య శాఖ సరఫరా చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలని అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య శాఖ సరఫరా చేసే ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలని అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు రిమ్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు WHO నిబంధనల ప్రకారం అతిసారం నుండి దాని వలన కలిగే డీహైడ్రేషన్, కట్టడి చేయు లవణాలు, వివిధ పోషకాలు కలిగి ఉంటాయన్నారు. బయట లభించే ఫ్యాన్సీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు WHO నిబంధనల ప్రకారం లేని ద్రవణాలని, వాటిలో నిర్దేశించిన పునర్జీకరణ జరగదని వివరించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ కేవలం ప్రభుత్వ వైద్య సిబ్బంది వారు సరఫరా చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే వాడుట ఆరోగ్యానికి మంచిదని ఆమె తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత మాట్లాడుతూ ప్రజలందరూ బాగా తెర్లికాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని, త్రాగునీరు పైన మూత పెట్టి ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ చేతుల పరిశుభ్రత పాటించాలన్నారు. ఆహారం తినే ముందు చేతులను మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోవాలని, మలమూత్ర విసర్జన తరువాత బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి చేతులు కడుక్కోవాలని వివరించారు. ఆహార పదార్థాలను బాగుగా ఉడికించి వండిన తరువాత మాత్రమే తినాలని పేర్కొన్నారు. పచ్చి కూరగాయలను, పచ్చి ఆహార పదార్థాలు తినరాదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో జరిగే మార్పులకు అనుగుణంగా మాంసాహార ఉత్పత్తులను తగ్గించి తేలికగా జీర్ణమయ్యే కూరగాయలను భుజించాలని వివరించారు. ప్రజల సౌకర్యార్థం తగు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఇతర వైద్య విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. సర్వేయర్పై దాడి చేసిన రైతుపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది డిమాండ్ చేశారు. నర్సన్నపేట మండలంలోని కోమర్తి గ్రామంలో సర్వేయర్ పి గోపాలరావుపై అదే గ్రామానికి చెందిన కింజరాపు ప్రసాద్ అనే రైతు దాడి చేశాడు. భూమి సర్వే చేయాలని రైతు పట్టుబట్టగా తర్వాత చేస్తామని సర్వేయర్ చెప్పడంతో ఆగ్రహించిన రైతు సర్వేయర్పై దాడి చేసి చొక్కా చించేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నర్సన్నపేట పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ బి గణేష్ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. హార్టికల్చర్ హబ్ దిశగా 15 లక్షల హెక్టార్లు క్రాప్ డైవర్షన్ ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. క్రాప్ డైవర్షన్, మద్దతు ధరలు, సేంద్రియ వ్యవసాయం, కౌలు రైతు రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ 2025-26 క్రాప్ ఇయర్కు రాష్ట్రంలో వరి సాగు చేస్తున్న రైతులు మొత్తం 38.97 లక్షల మంది ఉన్నారని, అందులో ఖరీఫ్ 26.94 లక్షలు, రబీ 12.3 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. అధిక వరి సాగు ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు వంటి పంటలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన విత్తనాల సరఫరా, సాంకేతిక మార్గదర్శకాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ పంట క్రాప్ బుకింగ్ 2025-26 ప్రకారం వరి సాగు చేస్తున్నటువంటి రైతులు మొత్తం సంఖ్య 38.97 లక్షలు. అందులో ఖరీఫ్ లో 26.94 లక్షల మంది, రబీలో 12.303 లక్షలు మంది వరి వ్యవసాయం చేశారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ సామాజిక యాజమాన్య సహజ వ్యవసాయం కింద 1.22 లక్షల మంది రైతులు రసాయన రహిత విత్తనం నుండి విత్తనం వరకు వ్యవసాయ పద్ధతుల ద్వారా వరిని సాగు చేయబడుతుంది. సహజ వ్యవసాయం వరి సాగులో ఖర్చులో దాదాపుగా 30-40% రికవరీ సాధించడానికి వీలు కల్పించే గట్టు సాగు కింద ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం,
మెట్ట ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు మరియు నూనె గింజలను ప్రోత్సహించడం జరుగుతుంది. పంట వైవిధ్యీకరణపై అవగాహన కల్పించడం, ప్రదర్శనలు మరియు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, బయో ఏజెంట్లు మరియు అవసరాల ఆధారిత రసాయనాలు సరఫరా చేయబడుతుంది. 2025-26 సంవత్సరానికి సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి ప్రణాళిక అమలు చేస్తున్నామని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా ఆధునిక విత్తనాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, సాగునీటి లభ్యత పెరుగుతున్నప్పటికీ వరిపై అధిక ఆధారపడడం రైతులకు గిట్టుబాటు ధర కాదని తెలిపారు. వరి పూర్తిగా మానేయాలని ప్రభుత్వం చెప్పడం లేదని, అయితే పాత వంగడాల బదులు నాణ్యమైన, ఎగుమతులకు అనుకూలమైన కొత్త వంగడాలను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. మొదటి దశలో రాయలసీమ జిల్లా నుండి ప్రకాశం జిల్లా వరకు 15 లక్షల హెక్టార్లు క్రాప్ డైవర్షన్ చేపట్టి హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతుల ఆదాయ వృద్ధి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వసుదైక కుటుంబం అనే ఉన్నతమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే దేశం మనది. సమస్త జీవకోటి వన్యప్రాణులు ఇందులో అంతర్భాగం. మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకునే అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వన్యప్రాణుల వల్ల పంట, పశు సంపదకి నష్టంతో పాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్ఆర్ఓ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీటిలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హనుమాన్ ప్రాజెక్ట్ మానవ, వన్యప్రాణి మధ్య ఉన్న సంఘర్షణను నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమమన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకువెళ్లబోతున్నామని వెల్లడించారు. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ చేపట్టేలా హనుమాన్ ప్రధాన కర్తవ్యమన్నారు. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు గాని, వన్యప్రాణులు గాని ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తక్షణ ప్రతిస్పందన, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వర్తిస్తుందన్నారు. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పరిధిలో సంచరించే వన్యప్రాణుల వివరాలు, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లో వినియోగించే కిట్లు, జనవాసాల్లోకి వచ్చిన పులులు లాంటి వన్య మృగాలను బంధించే బోన్లు, అటవీ శాఖ పరిధిలో పెరిగే ఔషధాల మొక్కలు, ఉత్పత్తుల వివరాలను అధికారులు, ఎన్జీఓలు గ్యాలరీల రూపంలో పవన్ కళ్యాణ్ కి వివరించారు. ఈస్టర్న్ ఘాట్స్ లో సంచరించే కింగ్ కోబ్రా తదితర పాముల వివరాలు తెలియజేస్తూ ఇచ్చిన ప్రెజెంటేషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పివి చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు పి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శాఖకు కేటాయించిన 13,000 కోట్ల బడ్జెట్ను మనస్ఫూర్తిగా బలపరుస్తున్నామని ఎమ్మెల్యే గొండిశంకర్ అసెంబ్లీలో వెల్లడించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సభ ముందు ఉంచిన డిమాండ్ 14 కింద వైద్యం మరియు ఆరోగ్య శాఖకు కేటాయించిన సుమారు 13,000 కోట్ల బడ్జెట్ను మనస్ఫూర్తిగా బలపరుస్తున్నామని ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేకపోవడం, మందుల కొరత, రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేమి వంటి పరిస్థితులను సభకు వివరించారు. భవనాలకు పార్టీ రంగులు వేయడంపై చూపిన శ్రద్ధ రోగుల చికిత్సపై చూపలేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వేల కోట్ల రూపాయలుగా ఉద్దేశపూర్వకంగా పెంచి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందించకుండా చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు. 5 ఏళ్ల పాటు వ్యవస్థను నాశనం చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చిత్తశుద్ధితో మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థను ఏకంగా ఐసీయూలో పెట్టారు. ఆనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండరు, మందులు దొరకవు, కనీసం రోగులకు వాడే సిరంజీలు, సెలైన్ బాటిల్ కూడా లేని దౌర్భాగ్య స్థితికి ఆరోగ్య వ్యవస్థను దిగజార్చారు. భవనాలకు తాము పార్టీ రంగులు వేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ రోగులకు వైద్యం అందించడం మీద గత ప్రభుత్వానికి ఏనాడూ లేదు. వేల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలను ఉద్దేశపూర్వకంగా పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందకుండా చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడాడు. 5 ఏళ్ల వ్యవస్థను నాశనం చేసిన వారు ఇప్పుడు అపోజిషన్ లో కూర్చొని మనకు నీతులు చెబుతున్నారు. సామాన్య పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి ఆధునిక వైద్యం ఉచితంగా అందాలన్న సదుద్దేశంతో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మన ప్రభుత్వం పీపీపీ మోడల్ తీసుకొస్తుంటే వీళ్లకు కడుపు మంటగా ఉంది. అభివృద్ధి చేయడం చేతగాని వీళ్లు మనం పీపీపీ విధానం ద్వారా నైపుణ్యం ఉన్న సంస్థలను భాగస్వామ్యం చేసి వసతులను పెంచుతుంటే పదే పదే విమర్శిస్తున్నారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం అలవాటైన వారికి ఇలా పారదర్శకంగా ప్రజల కోసం అభివృద్ధి చేయడం ఎలా అర్థమవుతుంది అధ్యక్ష? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో చిత్తశుద్ధితో మార్పులు తీసుకువస్తుంది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను దశలవారీగా చెల్లిస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని, మారుమూల గ్రామాల్లో సైతం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఆసుపత్రులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూ 3 పీహెచ్సీలను అప్డేట్ చేసి దాదాపు సుమారు 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డ్రగ్ కంట్రోల్ భవనాన్ని పూర్తి చేశామని వెల్లడించారు. శ్రీకాకుళం జీజీహెచ్ లో దాదాపుగా సుమారు 35 కోట్లతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పూర్తి చేసి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించామని తెలిపారు. ఇటీవల డయేరియా వ్యాప్తి సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మరియు ఆరోగ్య శాఖ మంత్రులు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది సమన్వయంతో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జీజీహెచ్ కి దాదాపు 35 కోట్లతో ఉన్న అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్ ని అవి కూడా పూర్తి చేసి దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కాక మొన్నే డయేరియా వచ్చి శ్రీకాకుళంలో డయేరియా వచ్చినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎం గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అలాగే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు, హెల్త్ డిపార్ట్మెంట్ అంతా అప్రమత్తమై పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని తట్టుకోలేక వైసీపీ నాయకులు ఎన్ని అలజడి సృష్టించినా శ్రీకాకుళం ప్రజల మద్దతుతో దాన్ని కూడా అధిగమించగలిగాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.